అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్తనైతే అందించారండి సీఎం చంద్రబాబు నాయుడు గారు. అలాగే మన అచ్చెన్నాయుడు గారు కూడా కౌలు రైతులకి ఒక భారీ శుభవార్తనైతే అందించడం జరిగింది. ఈ శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక తీపి కబురును అయితే అందించడం జరిగిందండి. అదేంటి అంటే అన్నదాత సుఖీభవకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ విడుదల తేదీనైతే ప్రకటించడం జరిగిందండి. ఈ విడుదల తేదీ వచ్చేసి మే నెలలో అయితే విడుదల కాబోతున్నాయన్నమాట. అయితే రైతన్నలందరికీ అప్లై చేసుకోవడానికి మాత్రం ఈ మార్చి నెల చివరి వారంలో అయితే అవకాశం అయితే కల్పించనున్నారండి. రైతన్నలందరూ ఈ మార్చి నెల చివరి వారంలో అప్లై చేసుకున్నట్టయితే అన్నదాత సుఖీభవ డబ్బులు సంబంధించిన డబ్బులు మీకు ఈ మే నెలలో అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. మనకు 13,500 రూపాయలు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడైతే ఇచ్చేదండి రైతన్నలందరికీ. 13,500 రూపాయల్లో 7,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉండేది. మనకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీన్ని 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా చేసింది. అలాగే 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా అలాగే ఉంది. 14,000 రూపాయలను అన్నదాత సుఖీభవ కింద 3 విడతల్లో అయితే ఇవ్వనున్నాను అనమాట. 3 విడతల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనతో పాటుగా అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000తో పాటుగా ఇవ్వడం అయితే జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలు 3 విడతల్లో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు 19 విడతల్లో డబ్బులను అయితే అందజేయడం జరిగిందండి. ఇప్పుడు 20వ విడత డబ్బులు వచ్చేసి మనకు అతి త్వరలో ఈ మే నెలలో అయితే రిలీజ్ కాబోతున్నాయి. దీంతో పాటుగానే అన్నదాత సుఖీభవకు సంబంధించిన మొదటి విడత డబ్బులు 7,000 రూపాయలు కూడా విడుదల అవుతున్నాయండి. 7,000 ప్లస్ 2,000 మొత్తం 9,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలోనికి అయితే చేరబోతున్నాయండి. ఈ అన్నదాత సుఖీభవ కింద మీరు ఇంకొకసారి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అప్లై చేసుకుంటేనే మీకు ఈ డబ్బులు అయితే పడడం జరుగుతుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు కూడా సపరేట్గా అప్లై చేసుకోవాలి. అన్నదాత సుఖీభవకు సపరేట్గా, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. అయితే ఈ డబ్బులు రావాలి అంటే రైతన్నలందరూ వెబ్ ల్యాండింగ్ అనేది ఖచ్చితంగా చేసుకొని ఉండాలండి. అంటే వెబ్ ల్యాండింగ్ అంటే ఏమంటే మీ పట్టాదారు పాస్ పుస్తకానికి మీ ఆధార్ను లింక్ చేసుకోవడాన్ని వెబ్ ల్యాండింగ్ అంటారండి. దీన్ని విఆర్ఓ గారి దగ్గర అయితే చేయడం జరుగుతుంది. ఈ వెబ్ ల్యాండింగ్ అయితే చేసుకొని ఉండాలి. అంతేకాకుండా ఈకేవైసీ చేయించుకొని ఉండాలి. మీకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావాలి అంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ పైన క్లిక్ చేసి అక్కడ మీ ఆధార్ నంబర్ను ఎంటర్ చేసినట్టయితే మీ ఆధార్కి లింక్ అయిన ఫోన్ నంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే మీకు ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అవుతుంది. ఇది కూడా మీరు పూర్తి చేసుకొని ఉండాలండి. అంతేకాకుండా మీరు సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈకేవైసీకి సిఎస్సి సెంటర్లో ఈకేవైసీని మీకు చేయడం జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఉండాలండి బ్యాంక్ అకౌంట్కి. బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ ఉంటే మాత్రమే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఎన్పిసిఐ లింకింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ అన్నమాట. మీ ఆధార్ నంబర్కు మీ బ్యాంక్ అకౌంట్ను లింక్ చేయడాన్ని ఎన్పిసిఐ లింకింగ్ అంటారండి. ఎన్పిసిఐ లింకింగ్ కూడా చేసుకొని ఉండాలి. అంతేకాకుండా కొత్తగా మన రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కలిసి రైతన్నలందరికీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే ఇవ్వడం జరుగుతోందండి. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఉన్న వాళ్ళకు మాత్రమే భవిష్యత్తులో అన్ని ఫలాలు అందుతాయి. అంటే అన్నదాత సుఖీభవ డబ్బులు కానీ, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు కానీ, సబ్సిడీ ధరలో విత్తనాలు కానీ, ఇన్సూరెన్స్ డబ్బులు కానీ, పంట నష్టపోయినప్పుడు ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కానీ అన్నీ రావాలన్నా మీకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అయితే ఖచ్చితంగా ఉండాలి. రైతు సేవా కేంద్రాలు అయితే చేయడం జరుగుతోందండి. ఖచ్చితంగా మీరు రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి చేయించుకోండి. ఇప్పుడైతే మన అచ్చెన్నాయుడు గారు ఒక ప్రకటన అయితే చేశారండి. కౌలు రైతులందరికీ డబ్బులు అయితే ఇస్తాము, 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ కింద ఇస్తాము అని అయితే చెప్పడం జరిగింది.
కౌలు రైతులకు 20,000 రూపాయలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే అందించడం జరుగుతుందండి. ఇక కౌలు రైతులకు 20,000 రూపాయలు అందించడంలో ప్రభుత్వం ఎంతో చొరవైతే తీసుకుందన్నమాట. కౌలు రైతులకు PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులైతే పడవు. ఎందుకంటే సొంత భూమి కలిగి ఉండరు కాబట్టి వాళ్ళకి డబ్బులైతే రావు. కాబట్టి ప్రభుత్వం ఒక గొప్ప మనసుతో ఆలోచించి కౌలు రైతులందరికీ ఈ ఫలితాలు అందాలి అని చెప్పేసి పూర్తి డబ్బులు 20,000 రూపాయలు పూర్తిగా కౌలు రైతులకు ఇస్తాము అని అయితే మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే చెప్పడం జరిగిందండి. కౌలు రైతులు దీనికోసం CCRC కార్డ్స్ను కలిగి ఉండాల్సిన అవసరం కూడా లేదండి. ఆ విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. CCRC కార్డ్స్ లేకున్నా కూడా కౌలు రైతులకు డబ్బులు అయితే వేస్తాము అని అయితే చెప్పడం జరిగింది. చాలామంది రైతన్నలకు CCRC కార్డ్స్ దొరకడం కష్టంగా మారింది. సొంత భూమి కలిగిన యజమానులు CCRC కార్డ్స్ ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు కాబట్టి వాళ్ళకు చాలా ఇబ్బందిగా మారింది CCRC కార్డ్స్ రావడం. కాబట్టి కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఆ CCRC కార్డ్స్ లేకుండానే 20,000 రూపాయలు ఇస్తాము అని అయితే చెప్పడం అయితే జరిగిందండి. అయితే కౌలు రైతులు ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పంటను మీరు సాగు చేస్తున్న పంటనైతే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నమోదు చేసుకున్న వాళ్ళను గుర్తించడం జరుగుతుంది కౌలు రైతుల్ని. సో ఎవరైతే ఖచ్చితంగా సాగు చేస్తున్న రైతు ఉంటాడో, కౌలు రైతు కానీ అలాగే భూమి కలిగిన సొంత రైతు కానీ ఎవరైనా కానీ ఎవరైతే సాగు చేస్తూ ఉంటారో అలాంటి రైతుని మాత్రమే గుర్తించి వాళ్ళకు మాత్రమే అన్నదాత సుఖీభవ డబ్బులను అందించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందండి. కాబట్టి ఈ డబ్బులనైతే కౌలు రైతులకు కూడా 20,000 రూపాయలు అయితే అందించడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవ డబ్బులు కానీ PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు కానీ ఏవి రావాలన్నా రైతులకు తెల్ల రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలండి. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న రైతులను మాత్రమే వెనుకబడిన రైతులుగా గుర్తించి, ఆర్థికంగా వెనుకబడిన రైతులుగా గుర్తించి వాళ్లకు పెట్టుబడి సాయం కింద ఈ అన్నదాత సుఖీభవ లేదా PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన రెండింటి డబ్బుల్ని అందించడం అయితే జరుగుతుందండి. కాబట్టి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న రైతులకు మాత్రమే ఈ అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. తెల్ల రేషన్ కార్డు లేనట్టయితే మీరు ఈ పథకానికి అనర్హులుగా ఉంటారు. ఇక అన్నదాత సుఖీభవ PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన రెండు ఒకేసారి కలిపి రావడం జరుగుతుందండి. PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రతి 4 నెలలకు ఒకసారి ఒక విడత అయితే రావడం జరుగుతుంది. ఏప్రిల్, మే, జూన్, జూలైలో ఒక విడత, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో ఒక విడత, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఒక విడత. ఈ విధంగా అయితే 3 విడతలు రావడం అయితే జరుగుతుందండి. ఇప్పుడు మనకు 20వ విడత అంటే ఈ ఆర్థిక సంవత్సరానికి 2025 ఆర్థిక సంవత్సరానికి మొదటి విడత వచ్చేసి మే నెలలో అయితే రిలీజ్ కాబోతుందండి. దీంతో పాటుగానే ఈ అన్నదాత సుఖీభవ మొదటి విడత 7,000 రూపాయలు కూడా విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దీనికోసం బడ్జెట్లో 6,300 కోట్ల రూపాయలను అయితే కేటాయించడం జరిగిందండి. ఈ డబ్బులన్నీ అతి త్వరలో అంటే మే నెలలో రైతన్నుల ఖాతాలోనికైతే చేరబోతున్నాయి. ఇదండి అన్నదాత సుఖీభవకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.